పడిపోయిన నీవు పడిపోయినట్టే ఉండవు. దిగజారిపోయిన నీ జీవితం దిగజారిపోయినట్లే ఉండదు. ఒక దినమున ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. నీవు పైకెత్తబడటానికి ఒక సమయం అంటూ దేవుడు నీకు నిర్ణయించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనుడి. దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని హెచ్చించడానికి ఒక దినమును నిర్ణయించి పెట్టాడు. మన జీవితాన్ని పైకి లేవనెత్తే దినం ఒకటి ఉన్నది. మన బ్రతుకులు పైకి లేచి నిలబడే దినం ఒకటి ఉన్నది. మన కుటుంబము హెచ్చైన స్థానములో నిలబెట్టబడే దినం ఒకటి ఉన్నది. అప్పటి వరకు ఆయన రెక్కల కింద మనం దీన మనస్కులై ఉండటం నేర్చుకోవాలి. ఆయన రెక్కల కింద ఉండటం నేర్చుకోవాలి. ఆయన రెక్కల కింద ఉన్న ఆశ్రయమును అనుభవించడం నేర్చుకోవాలి. ఆ రెక్కల కింద దీన మనస్సు కలిగిన హృదయం కలిగిన వారమై మనం ఉండగలిగితే, ఒక దినమున తగిన సమయమున తగిన కాలమున దేవుడు మనలను హెచ్చించువాడై ఉన్నాడు.